రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఫుట్బాల్ ఆడడానికి పెద్ద హంగామా చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా లేదా సామాజికంగా ఆదర్శం ఉండడానికి ఆలోచన చేశాము. అంటే ఆయన క్రీడల్లో పాల్గొనడం ద్వారా యువకులకి ఉత్సాహం కల్పించేందుకు ప్రయత్నం జరగచ్చు. అయితే మౌలిక సదుపాయాలు ఎక్కడ? నేను పెరు, బొలీవియా అవన్నీ తిరిగాను. ఏ ఊరికి పోయినా ప్రతి చిన్న మండలాల్లో కూడా ఫుట్బాల్ కోర్ట్స్ ఉన్నాయి. ఎవరి వాళ్ళు పిల్లలు ఆడుకుంటున్నారు. అదొక ఉద్యమంగా ఉంది. ఉద్యమ రూపంగా పిల్లల్లో క్రీడ కల్పించడం ద్వారా ఒలింపిక్స్ సంపాదిస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత ఫోకస్ కాకుండా ఇక్కడ చాలామంది పిల్లలు క్రికెట్ నేర్చుకునేవాళ్ళు, స్పోర్ట్స్ నేర్చుకునేవాళ్ళు కూడా ప్రైవేటు స్టూడియోలు గ్రౌండ్లో ఆడుకుంటారు, డబ్బులు ఇచ్చుకుంటారు. డబ్బులు ఇచ్చి ట్రైనింగ్ పోవాల్సిన ప్లేస్ సరిపెట్టిపోయింది. తెలంగాణ ప్రాంతంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ, మండల హెడ్ క్వార్టర్స్లో ఇట్లాంటి కోర్టులు ఏర్పాటు చేసి ఆ క్రీడకు ఉపయోగపడే పద్ధతులు మౌలిక సదుపాయాలు కల్పిస్తే అప్పుడు ఈరోజు ఆయన ఫుట్బాల్ ఆడడానికి అర్హత ఉంది. అవి కల్పించకుండా ఉంటే పెద్ద ఉపయోగం ఉండదు. తక్షణం తెలంగాణ ప్రాంతం మొత్తం ఆదర్శంగా తీసుకొని క్రీడలకు ఉపయోగపడే పద్ధతులు గ్రౌండు, దాని ప్లేసు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం తెప్పించుకొస్తా ఉన్నారు.